హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాము. సో ఈరోజు ఏంటంటే రెస్ట్ ఏపీఎస్ మనం ఆల్రెడీ ఐ థింక్ మోర్ దాన్ 10 వీడియోస్ అనేది చేయడం జరిగింది అనమాట. రెస్ట్ ఏపీఎస్ గురించి ఈరోజు డేటా ఫ్లో జెంట్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. వెరీ సింపుల్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే సో ఏదైతే డేటా ఫ్లోస్ మనం ట్రైంగ్ టు అండర్స్టాండ్, స్కెడ్యూలింగ్ అనేది ఇస్తే బాగుంటుంది అనమాట. బట్ అలాంటి ఏమి ఇవ్వలేదు అనమాట. సో దట్ మనకి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే రాకపోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా పైప్ ఉంది, అది స్కెడ్యూలింగ్ ఎప్పుడు ఏంటి అనే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే మనకి చాలా చాలా అడ్వాంటేజ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో మీకు డాక్యుమెంటేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ రకరకాల ఐటమ్స్ ఉంటాయి అనమాట. అండ్ డేటా ఫ్లో క్రియేట్ చేయటం, డిలీట్ చేయటం, గెట్ చేయటం, లిస్ట్ చేయటం, అప్డేట్ చేయటం, ఇలా రకరకాల సో మెథడ్స్ ఉంటాయి. సో మీరైతే ట్రై చేయండి. ఆల్రెడీ మీకు ఎంతమంది కూడా చెప్పాను అనమాట. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ లైక్ పోస్ట్ కావచ్చు, అండ్ గెట్ కావచ్చు, డిలీట్ కావచ్చు, ప్యాచ్ కావచ్చు, ఇవన్నీ మెథడ్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏ మెథడ్ కావాలి ఏంటి అని కూడా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దట్స్ రైట్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ వర్క్ స్పేస్ ఏదైతే వర్క్ స్పేస్ మీరు చూస్తున్నారో ఈ వర్క్ స్పేసెస్ లో వాట్ ఆర్ ది డేటా ఫ్లోస్ ఆర్ అవైలబుల్. ఓకే, ట్రై టు రన్ దిస్. సో ఫస్ట్ మనకి సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఏదైతే సెల్ అనేది రన్ చేస్తున్నామో అది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. సో లెట్స్ సీ దట్. సో సెషన్ అయితే క్రియేట్ అయింది. సో ఈ రీసెంట్ డేస్ లో సెషన్ అనేది చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది అనమాట. ఇంతకుముందు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ నౌ డేస్ ఇట్స్ వెరీ ఫాస్ట్. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్, దట్స్ రైట్. సో రన్నింగ్ సెల్ 1. ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది, బట్ యూజువల్లీ ఇట్ విల్ బి వెరీ ఫాస్ట్. Okay, still going on. So it's like a close to a minute. ఓకే, మీరు చూస్తే మనకి రెస్పాన్స్ కోడ్ వచ్చేసరికి 200 వచ్చింది. అండ్ ఇక్కడ సో మీరు చూడొచ్చు. సో ప్రాపర్టీస్. ఓకే, సో అంటే డేటా ఫ్లో జెంటు ఐడి అండ్ టైప్ ఏంటిది, డిస్ప్లే నేమ్ ఏంటిది, అండ్ డిస్క్రిప్షన్ ఏమనుందా, వర్క్ స్పేస్ ఐడి, ప్రాపర్టీస్ లైక్ డేటా టైప్ ఏంటిది, అండ్ ఈజ్ పారామీటర్స్. సో మీ అందరూ తెలుసు మనకి పారామీటర్స్ ఉన్నాయి కదా. సో అది ఎనేబుల్ చేశారా లేదనేది కూడా మనకైతే క్యాప్చర్ అవుతుంది అనమాట. ఇలా 3 డేటా ఫ్లోస్ మనకి ఈ వర్క్ స్పేసెస్ లెవెల్ ఉంది. ఏదైతే మనకి అవుట్పుట్ వచ్చిందో ఈ అవుట్పుట్ అనేది జేసన్ ఫార్మాట్ అనమాట. సో లైక్ మీ అందరూ తెలుసు కదా, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ లైక్ కీ వాల్యూస్ ఉంటాయి, అలానే అరేస్ ఉంటాయి, అరేల మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటుంది అనమాట. అది ఇంతకుముందు కూడా నేను క్లారిటీగా డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో దయచేసి ఆ వీడియోస్ అనేది చూడండి. సో దట్ మీకు ఒక క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దాన్ని ఒక డేటా ఫ్రేమ్ కింద క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ సీ దట్. ఓకే, మీరు చూడొచ్చు. సో డిస్క్రిప్షన్ అండ్ డిస్ప్లే నేమ్, ఐడి, పారామీటర్, టైప్, వర్క్ స్పేస్ ఐడి అన్నమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఒక డేటా ఫ్రేమ్ కింద క్రియేట్ చేయొచ్చు. ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు కావాలంటే ఫర్దర్గా దీన్ని సో లైక్ వాట్ యు కాల్ ఓ టేబుల్ కింద రైట్ చేసుకోవచ్చు. అంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ అన్నమాట. ఓకే, సో దాని తర్వాత మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాపర్టీస్ లో ఇలా ఉందన్నమాట. ఈజ్ పారామీటర్ ఆర్ టైప్ అని దాన్ని ప్రాపర్ గా ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. సో లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ. సో పారామీటర్ అంటే ఈ డేటా ఫ్లోస్ లో పారామీటర్ అనేది ఎనేబుల్ చేశారా లేదా అనేది కూడా మనకి ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది అనమాట. ఇలా మీరేంటంటే సో డేటా ఫ్లోస్ అనేది గెట్ చేసుకోవచ్చు. అలానే మీరు క్రియేట్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ లైక్ ఇందాక డాక్యుమెంటేషన్ చూపించినట్టుగా. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా గెట్ సమ్ ఐడియా అన్నమాట. ఎందుకంటే ఇది మనకి కొన్ని కేసెస్లో చాలా చాలా అడ్వాంటేజ్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది చాలా చిన్న వీడియో. సో
ఇంకొక వీడియోలో విల్ కమ్ విత్ డిఫరెంట్ టాపిక్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.